హైదరాబాద్ లోని డీసీపీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. అయ్యప్ప దీక్షలో ఉన్న సిబ్బంది వ్యవహారంపై రగడ రాజుకుంది. పోలీసు శాఖ తీరుపై అయ్యప్ప భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డీజీపీ కార్యాలయం ముట్టడికి భక్తులు యత్నిస్తున్నారు. దీంతో పోలీసులు అయ్యప్ప భక్తులకు మధ్య తోపులాట జరిగింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి హారిక అందిస్తారు. అయ్యప్ప మాల వేసుకున్నారు అన్న నెపంతో పోలీస్ శాఖలో ఎస్ఐ ఇక్కడ ఈ మాల వేసుకున్నారు. అయితే దీనికి సంబంధించి ఒక మెమో ఇష్యూ చేశారు కమిషనర్ శ్రీకాంత్. అయితే దీనికి సంబంధించి అంటే ఇటు శాంతియుతంగా మేము నిరసన చేయబోతున్నామని చెప్పేసి ఆల్రెడీ ప్రకటించారు. అదే విధంగా ఇటు బీజేపీ నాయకులు కావచ్చు, స్వాములు కావచ్చు వచ్చారు. మీ డిమాండ్స్ ఏంటి? యాక్చువల్ గా మీరు ఎందుకు ఇంత అయ్యప్ప స్వామిని మాల వేసుకున్న పోలీసులు సస్పెండ్ చేశారు? సార్ మీరు చెప్పండి. జనరల్ గా ఇప్పుడు వాళ్ళకి ఒక డిసిప్లినరీ ఉంటుంది, ఆ డిసిప్లినరీ కాదు అనకుండా ఇప్పుడు ఓన్లీ హిందూ సమాజానికి వచ్చేసరికి డిసిప్లినరీ గుర్తొస్తుంది. అంటే మిగతా మతస్థులకు ఎవరికి మిగతా పండుగలప్పుడు డిసిప్లినరీ గుర్తురాదు. పండుగలు వచ్చిన హిందువులను కూర్చోబెట్టి అదే లెక్చర్ ఇస్తారు. మిగతా టైంలో కూడా మిగతా పండుగలకు కూడా అదే టైంలో లెక్చర్ ఇస్తారు. మరి ముస్లింలను ఏ రోజు అలా కూర్చోబెట్టి మాట్లాడలే, క్రిస్టియన్ ఏ రోజు కూర్చోబెట్టి మాట్లాడలే. క్రిస్మస్ వస్తే ఆ రోజు పర్మిషన్ ఏం పర్మిషన్ అమ్మా? మిగతా వాటికి ఏదో తీసుకునే అవకాశం ఇయ్యలే కదా, ఎప్పుడు కూడా ఏ నిర్ణయం తీసుకోలేగా. ఈసారి ఎందుకు తీసుకుని నిర్ణయాలన్నీ ముందు మాలలు వేసుకొని పోలీస్ డ్యూటీ నిర్వహించారు చేసారు. ఎందుకు చాలా ప్లేసులు చేసారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం బహిరంగంగా రేవంత్ రెడ్డి ఎప్పుడు ఇది ముస్లింలకు సంబంధించిన పార్టీ, ముస్లింల పార్టీ అని అదే రకంగా ధోరణి ఈ రోజు కనిపిస్తుంది. అంటే ఇది మతపరంగా చూడాల్సిన అవసరం లేదు, అలాగే ఇది రాజకీయ పరంగా చూడొద్దు అని అంటున్నారు కదా. మరి మీరు ఎలా రాజకీయంగా చెప్తున్నారు ఇది కాంగ్రెస్ ప్రభుత్వమే చేస్తుంది అని? రాజకీయమే అన్నట్టు మేము చేయాలనుకుంటే అన్ని మతాలకు సమన్వయం చేయాలి కదా. నువ్వు అందరూ ఒకటి రకం ట్రీట్ చేయాలిగా. ఎందుకు సపరేట్ గా ఖాళీ హిందూ వచ్చినప్పుడే హిందూ పండుగలకు మాత్రం ఈ రకంగా చేస్తారు? మీ డిమాండ్స్ ఏంటి? మా డిమాండ్స్ ఏం లేదు, పాటిస్తే అందరికి సమానంగా వాటిది. లేదా హిందువులకు ఒకటి ఎగ్జామ్ రాసినప్పుడు కమ్మలు తీపించుడు, తాలిపట్టులు, మెట్టలు తీపించుడు కాకుండా అందరికి వాళ్ళకు కూడా బుర్కాలు తీపించి అదే రకంగా చెప్పి నిర్ణయం తీపిస్తే అదే రకంగా తీసుకోవాలి. అంటే సో మనం చూస్తూనే ఉన్నాము. జనరల్ గా ఈ ఏదైతే అయ్యప్ప మాల వేసుకొని విధులు నిర్వహిస్తున్న పోలీస్ ఆఫీసర్ కి ఇది ఖచ్చితంగా అన్యాయమే అని చెప్పేసి వీళ్ళు భావిస్తున్నారు. అయితే ఇటు బీజేపీ నాయకులతో పాటు ఇటు అయ్యప్ప స్వాములు కూడా ఇక్కడికి రావడం పెద్ద ఎత్తున అంటే ప్రస్తుతం నిరసన చేస్తున్నాము అని చెప్పేసి ప్రకటించినప్పటికీ ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం ఇక్కడ ఒక రకమైన ఒక ఉధృతి ఏర్పడిందనే చెప్పుకోవాలి. అయితే ఇప్పటికీ చూడొచ్చు ఎక్కడికక్కడ వాళ్ళని కట్టడి చేస్తూ ప్రయత్నం చేస్తున్నారు. సార్ మీరు చెప్పండి. ఈరోజు కేవలం ఒక వర్గానికి గుమ్ము కాస్తున్నటువంటి పోలీసులకు హెచ్చరిస్తున్నారు. మీరు చెప్పండి అన్న, అసలు ఈ ఇష్యూని ఎందుకు ఇంత ఇష్యూ చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. అసలు ఇది ఇష్యూ కాదు అని అంటున్నారు. మేడం ఇది ఇష్యూ కాదనుకుంటున్నప్పుడు 80% ఉన్న హిందువుల మీదనే సనాతన ధర్మం పైనే ఈ పోలీస్ వైఖరి కానీ తెలంగాణ ప్రభుత్వ వైఖరి కానీ ఎందుకు? రంజాన్ టైంలో ముస్లింలు ఏదైతే నమాజ్ చేసుకోవడానికి పోతారో, ముస్లింలు అయితే ఉపవాస దీక్షలు ఉన్నారో వాళ్ళ విక్తార్ విందులు పెడతారు. అయ్యప్ప స్వామి దీక్ష నుండి దీక్ష చేస్తున్న పోలీసులో ఉన్న వాళ్ళని మాత్రం సస్పెండ్ చేస్తారు. ఎందుకు? మీరు సెక్యులరిజం అంటారు కదా, సెక్యులర్ నాయకులారా మీరు ఏమైనా మేల్కోండి. ఎప్పుడు జరుగుతున్న సనాతన ధర్మం పైన, హిందూ ధర్మం పైనే ఈ దాడులు జరుగుతున్నాయి. ఈ పోలీస్ శాఖ ఎంబడే దిగి వచ్చి ఎస్ఐ గారి మీద అయితే మెమో రిలీజ్ చేసిరో ఆ మెమోను వెనక్కి తీసుకోవాలి. ఈ పోలీసుల వైఖరి మారలే. అయ్యా రేవంత్ రెడ్డి, నువ్వు అసావుద్దీన్ ఓవైసీకి జేబులో ఉండే విధంగా పనిచేయడం మానే. నువ్వు ముస్లింల యొక్క మైనార్టీల యొక్క ఓట్లు పొందడానికి సనాతన ధర్మం పైన 80% హిందువులను వ్యతిరేకిస్తే రేవంత్ రెడ్డి ఖబర్దార్ మీకు చెప్తున్నాము. రాజకీయం చేస్తున్నారు అని అంటే మేము రాజకీయం చేయట్లేదు మేడం. మేము రాజకీయం చేయకపోతే పార్టీ ప్యానల్ పెట్టుకొని చేస్తుంటాం. మేము అయ్యప్ప జరిగిన అన్యాయం మీద, పోలీస్ శాఖలో ఉన్న ఒక అయ్యప్ప అన్యాయం మీద పోరాటం చేస్తున్నాము. మేము ఖచ్చితంగా సో చూస్తున్నారు కదా, అంటే బీజేవైఎం యువకులు కావచ్చు, ఇటు బీజేపీ యువత కావచ్చు, ఇక్కడ ప్రస్తుతం మేము శాంతియుతంగా నిరసన చేయడానికి వస్తే మమ్మల్ని ఇంత ఎందుకు కట్టడి చేస్తున్నారు అని చెప్పేసి ఇప్పటికీ చెప్తున్న పరిస్థితి. అంటే ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఒక ద్వంద్వ వైఖరి కొనసాగిస్తున్నారు అన్నదానికి ఎందుకు ఇప్పుడు ఈ ఎస్ఐనే ఎందుకు ఇంత టార్గెట్ చేయాల్సి వచ్చింది అంటే అయ్యప్ప మాలని అంటే ఇటు సనాతన ధర్మాన్ని తొక్కేసే విధంగా ఇటు ట్రై చేస్తున్నారన్నది మాత్రం అంటే వీళ్ళు చెప్తున్న విషయం. అంటే ముఖ్యంగా ఏదైతే
మనం మాట్లాడుకుంటున్న ఈ అయ్యప్ప మాలకు సంబంధించి ఖచ్చితంగా ఇప్పుడు మనం చూస్తున్న ఏదైతే ఇప్పుడు వచ్చిన వాళ్ళని వచ్చినట్టుగా ఇక్కడ ఎక్కించడం చూస్తున్నాము. అంటే ఎప్పుడు ఇటు స్వాములు వచ్చారు, ఇటు బీజేవైఎం నాయకులు వచ్చారు, ఇటు బీజేపీ నుంచి నాయకులు వచ్చారు. అంటే పూర్తిగా ఎక్కడికక్కడ కట్టడి చేసే ప్రయత్నం కూడా చేస్తున్న సందర్భం కూడా మనం ఇక్కడ చూస్తూనే ఉన్నాము. అంటే ఇప్పటికీ మనం చూస్తున్నది ఏంటంటే ఖచ్చితంగా ఎవరైతే ఇటు రాజకీయ పరంగా చూడొద్దు అని అనుకున్నప్పటికీ కావాలని ఇటు సనాతన ధర్మం తొక్కివేయాలని అని చెప్పేసి ఇటు ప్రయత్నాలు జరుగుతున్నాయి అని చెప్పేసి ఇక్కడ మనకు తెలుస్తున్న సందర్భం. అంటే ఖచ్చితంగా సనాతన ధర్మాన్ని కావచ్చు, ఇటు అయ్యప్ప మాలలు కావచ్చు వేసుకోవడానికి వెసులుబాటు కల్పించాలి. మరి ఇటు రంజాన్ మాసంలో కావచ్చు, అటు ఇఫ్తార్ విందుల్లో కావచ్చు, మరి ఇటు నాయకులు కావచ్చు, ఇటు పోలీస్ ఆఫీసర్స్ డీజీపీ అంతటి వాళ్ళు కూడా ఇఫ్తార్ విందులకు వెళ్తుంటారు. మరి అక్కడ షేర్వాణీలు వేసుకునే వెళ్తారు కదా, యూనిఫామ్ లో వెళ్ళరు కదా అన్నది మాత్రం వీళ్ళ ప్రధాన ఆరోపణ. మరి ఏదేమైనప్పటికీ ఇక్కడ వీళ్ళని ఎక్కడికక్కడ కట్టడి చేసే ప్రయత్నం అయితే చేశారు. అలాగే ఎప్పుడైతే అంటే ఏదైతే ఇప్పుడు మనము ఎస్ఐ కృష్ణకాంత్ కి ఆ మెమో రద్దు చేయాలి అని చెప్పేసి కూడా వీళ్ళ డిమాండ్. అంటే ఖచ్చితంగా ఈ అయ్యప్ప మాలలు ఈ దీక్షలు తీసుకునే వెసులుబాటుని ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కల్పించాలి అని చెప్పేసి వీళ్ళ ప్రధాన డిమాండ్ గా మనకు ప్రస్తుతం తెలుస్తుంది. కెమెరామెన్ భానుతో హారిక, హైదరాబాద్.